జరిగింది. ముఖ్యంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు వినగానే ఒక విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగంతో పనిచేస్తూ స్వాతంత్రం కోసం పోరాడడానికి మహాత్మా గాంధీ గారి ఆశయాలకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన అనుచుడిగా ఉంటూ మహాత్మా గాంధీ గారి ప్రేమ అభిమానం పొందిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహోన్నత వ్యక్తి స్వాతంత్రంలో జాతీయ ఉద్యమంలో పాల్గొని అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పాటు చేయడానికి 88 రోజుల పాటు ఆమర నిహార దీక్ష చేసి మన తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలను కోల్పోయారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజల కోసం మెద్రాస్ రెసిడెన్సీలో ఉన్న మన ఆంధ్ర తెలుగువారికి కోసం ప్రత్యేక హోదా కావాలని ఎంతగానో పోరాటం చేశారు. అలాగే ఆయన చేసిన పోరాటానికి మన తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు గారని ఈరోజు మనమందరం ఆయన్ని స్మరిస్తున్నాము. ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు త్యాగానికి ప్రతీకగా స్టాచ్యూ ఏర్పాటు చేయాలని అమరావతిలో 58 అడుగుల స్టాచ్యూని ఏర్పాటు చేసి 6.8 ఎకరాలలో పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి ఒక గొప్ప మనసుతో ఒక గొప్ప సంకల్పంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగానికి గుర్తుగా ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూని ఏర్పాటు చేస్తున్నందుకు మన రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పొట్టి శ్రీరాములు గారు ఎలాగైతే పోరాడారో ఆయనకి అడుగుజాడల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు. మేమందరం కూడా ఆయన ఎలాగైతే పోరాటాలు చేశారో మేమందరం కూడా తెలుగు రాష్ట్ర ప్రజలు అందరం కూడా ఆయన్ని తలుచుకుంటూ ప్రతి ఒక్క దశలో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.